Okay. Neet 2022. Two objects of mass. Two objects of mass 10 kg, 20 kg. 10 kg, 20 kg. Respectively are connected to the two ends of a rigid rod of length 10 meter. Are connected to the two ends of a rigid rod of length 10 meter with a negligible mass. We'll start. The distance of CM from 10 kg is dash. The distance of CM from 10 kg is dash. పదాలు చూశాను అదిగా మరి క్లాస్ సెంటర్ మాస్ కనుక్కోమన్నాడు అంతే రొటేటివ్ మోషన్ సంబంధం లేదు. ఇటు 10 kg ఇటు 20 మొత్తం డిస్టెన్స్ ఇక్కడి నుంచి అడిగాడు కదా సెంటర్ మాస్. ఇది x అనుకోండి, ఇది 10 minus x. అబౌట్ ద సెంటర్ మాస్ మూమెంట్స్ ఆర్ ఈక్వల్. దీని మూమెంట్ ఈక్వల్ టు ద అంటే 10 into x is equal to 20 into 10 minus x. అదే ఆన్సర్. అది m1/m2 1/2 రేషియోలో పంచుకుంటారు. అంటే ఒకటి 3 పార్ట్స్ చేయాలి 10 మీటర్స్ని. 10/3 20/3. చిన్నోడి దగ్గర నుంచి దూరంగా ఉంటాడు కాబట్టి ఇది 20/3, ఇది 10. నౌ ద ఆన్సర్ ఇస్ 20/3. వితౌట్ డూయింగ్ యూ కెన్ టెల్ లైక్ దట్. ఎందుకంటే ఇది R1 ఇది R2 అనుకుంటే m1 R1 is equal to m2 R2. So therefore R1/R2 can be written as m2/m1 20/10 2/1. అంటే మొత్తం డిస్టెన్స్ ఎన్ని పార్ట్స్ అయ్యాలి? 3 పార్ట్స్. 10ని 3 పార్ట్స్ చేస్తే 10/3. ఒకటి 20/3 ఇంకోటి 10/3. అడిగింది చిన్నోడి దగ్గర నుంచి కాబట్టి చిన్నోడికి దూరంగా ఉంటుందా దగ్గరగా ఉంటుందా? సెంటర్ ఆఫ్ మాస్ దూరంగా ఉంటుంది. ఎక్కువ మాస్ ఉంటే అటువైపు సెంటర్ మాస్ షిఫ్ట్ అవుతుంది. చిన్నోడికి దూరంగా ఉంటుంది. దూరంగా ఉంటుంది అంటే 20/3. ఇంకోటి 2022. The angular speed of a flywheel. The angular speed of a flywheel moving with angular speed of a flywheel moving with uniform angular acceleration changes from 1200 rpm to rpm అంటే to 3120 rpm 3120 rpm in 16 seconds. 1200 to 3120 rpm in 16 seconds. Angular acceleration in radian per second square is angular acceleration in radian per second square is and formula alpha equal to omega f minus omega I by t. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, u ఇచ్చాడు, v ఇచ్చాడు, టైం ఇచ్చాడు, యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు. జనరల్గా ఏ ఫార్ములా v is equal to u plus at. అక్కడ ఇక్కడ omega f equal to omega I plus alpha. But convert that into radian per second. 3120 కదా, 3120 into 2 pi. ఒక రివల్యూషన్ 2 pi రేడియన్ పర్ మినిట్ 60 సెకండ్స్. ఇవి అవి కూడా ఒమేగా 8 వస్తే 1200 2 pi by 60 is equal to alpha and time అంతా 16. అంతే, ఇదే ఆన్సర్. 0 0 2 3 3 1 3 4 104 pi 0 0 2 3 3 40 pi 104 minus 40 pi 64 pi by 16 4 pi radian per second. పైలోనే ఇచ్చాడు. నీట్ 2022 మూడు ఇచ్చాడు అంటే సెంటర్ వస్తాడు. ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎ థిన్ యూనిఫామ్ డిస్క్ about an axis passing through its center
a normal to its plane ratio అన్నాడు కాబట్టి ఇద్దరికి కావాలిగా to the radius of gyration of the disc about its diameter. To radius of gyration of the disc about its diameter. So simple కదా. ఫస్ట్ ఏంట్రా థిన్ యూనిఫామ్ డిస్క్ పాసింగ్ ది సెంటర్ పర్పెండిక్యులర్ ప్లేన్ ఫార్ములా I mr²/2. సో దీని నుంచి మనకి k వస్తుంది mk². వాట్ ఇస్ k²? k r/√2 పక్కన పెట్టు. రెండోది డిస్క్ about its diameter mr²/4 should be equal to mk². k equal to r/2. ratio అడిగాడు. r cancel 2 pi √2 is to 1. Level 2, but ఇలాంటి చేసాము. A uniform rod of length 200 cm. 2021. A uniform rod of length 200 cm and mass 500 gram is balanced on a wedge. బొమ్మ కూడా ఇచ్చాడు. Placed at 40 cm mark. Placed at 40 cm mark. Full stop. A mass of 2 kg is suspended from the rod at 20 cm and smaller mass is suspended at 160 cm mark. At 160 cm mark. As in figure. Find M such that the rod is in equilibrium. మొత్తం లెంత్ ఎంత 200 cm and mass 500 gram is balanced on a wedge. దాని మాస్ 500 gram ఎక్కడ ఉంటుంది? యూనిఫామ్ రాడ్ కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ? మధ్యలో 200 కదా, 100 cm అంటే ఇక్కడ నుంచి 40 కదా, ఇక్కడ 100 cm వారి దగ్గర దాని మాస్ ఉంటుంది. దాని మాస్ ఇచ్చాడు కదా 500 గ్రామ్ కాబట్టి 500 గ్రామ్ అంటే ఎన్ని కేజీలు? 0.5 kg. ఇది రా సిచ్యువేషన్. దీని వెయిట్, దీని మాస్ అంటే దీని వెయిట్ ఇక్కడ ఉంటుంది సెంటర్ రాడ్ దగ్గర. ఇది అక్కడ ఒక మాస్ ఉంది, ఇక్కడ ఒక మాస్ ఉంది, ఇది వెయిట్. బ్యాలెన్స్ అయింది అంటే టార్క్ 0. ఆఫ్ కోర్స్ నో ట్రాన్స్లేటరీ మోషన్, నో రొటేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే నెట్ ఫోర్స్ 0. కిందకి 2 ఫోర్సులు ఉన్నాయి. ఎన్ని ఫోర్సులు ఉన్నాయి అంటున్నాను? 3 ఉన్నాయి. దీని వెయిట్ అండి 3 ఉన్నాయి. మరి పైకి ఉండాలి కదా, మరి పైకి ఎవడు లేకపోతే ఉంటుంది పోతుంది. నార్మల్ రియాక్షన్. దీని మధ్య కాంటాక్ట్ ఉంది కదా, ఇది నార్మల్ రియాక్షన్. సపోర్ట్ ఫోర్స్ ఇస్ బ్యాలెన్స్ బై డౌన్వర్డ్ ఫోర్స్. దానివల్ల మనకేం రాదు, ఎందుకంటే ఎందుకు తెలియదుగా. ఎమ్ కావాలంటే n ఈజ్ ఈక్వల్ ఇది ప్లస్ n రాదు. కాబట్టి నెట్ టార్క్ ఆల్సో 0. అబౌట్ ఎనీ పాయింట్ టార్క్ 0. ఎందుకంటే ఏ పాయింట్ పరంగా కూడా వాడు టర్న్ అవ్వట్లేదు అంటే టార్క్ ఈజ్ 0. ఏ పాయింట్ తీసుకుందాం? ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇది తెలిసిన దానివల్ల టార్క్ 0 అయిపోతుంది. ఈ పాయింట్ తీసుకున్నా అసలు ఎమ్ ఎగిరిపోతుంది. కాబట్టి ఎట్లాగా నా ఎమ్ తెలియదు కాబట్టి ఇదే పాయింట్ తీసుకుందామా? అబౌట్ దిస్ పాయింట్ టార్క్ ఈజ్ 0. టార్క్ అబౌట్ ఓ ఈజ్ 0. ఈ పాయింట్ పరంగా దీని టార్క్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? క్లాక్ వైజ్. దీనిది క్లాక్ వైజ్, దీనిది 0. ఎందుకంటే ఇట్ ఈస్ కటింగ్ ద యాక్సిస్.
no perpendicular distance. So torque about normal reaction is 0. So clockwise torque should be equal to anti-clockwise torque for rotational equilibrium. Therefore torque and formula force into perpendicular distance. First clockwise తీసుకుందామా 0.5 into perpendicular distance అంటే ఇదంతా 30 ఇది 100 ఇది 40 అప్పుడు ఇది 60 సెంటీమీటర్ ఒక 60 by 100 వేసుకోండి లేకపోతే ఎట్లా క్యాన్సిల్ అవుతుంది ప్లస్ దీనివల్ల టార్క్ m ఇంటూ g ఇంటూ g కూడా క్యాన్సిల్ అవుతుంది m ఇంటూ g ఇంటూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అందరా 120 40 160 అన్నది ఇది 120 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు దీనివల్ల టార్క్ 2g ఇంటూ ఇది 20 అయిపోయి by 100 అన్న క్యాన్సిల్ అవుతుంది g కూడా క్యాన్సిల్. Now the answer is 30 40 10 by 120 1 by 12 kg. So 1 by 12 kg. Simple. And 21. From a circular ring of mass capital M, from a circular ring of mass capital M, comma radius capital R, an arc corresponding to a 90-degree sector, an arc corresponding to a 90-degree sector is removed. Simple and the moment of inertia, the mi of remaining part, about an axis passing through the center, of ring and perpendicular to plane is k times mr square. K is equal to dash. సింపుల్ రింగ్ కాబట్టి అసలు ఇక ఇంకేం కాన్సెప్ట్ కూడా అక్కర్లేదు. బికాస్ ఇట్ ఈస్ రోలింగ్ ఓన్లీ రొటేషన్ అయితే వర్క్ డన్ ఈక్వల్ హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్, ఓన్లీ ట్రాన్స్లేట్ అయితే వర్క్ డన్ ఈక్వల్ హాఫ్ ఎంబీ స్క్వేర్. బట్ హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ మోషన్స్ బికాస్ రోలింగ్. సో వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. స్టాప్ అన్నాడు కాబట్టి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mb square plus half I omega square. లేదా డైరెక్ట్ ఫార్ములా ఉంది half mb square into 1 plus k square by r square. That is sun. So half minus already 1 by 2 stop అన్నది. k square was ఎవడాడు this కంటే 1 by 2. The coefficient of reverse square is known as 3 by 2. So answer is 3 by 4 mb square. So r అక్కర్లేదు 3 by 4 20 centimeter per second ఇచ్చారు దాన్ని మీటర్ పర్ సెకండ్ 20 by 100 1 by 5 1 by 25 4 2 జౌలా 3 జౌల్ 3 ఉంది 3 అనా అయితే 3 ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి మిగతా క్వశ్చన్ అని पूछिए. A disc of radius 2 meter. Comma mass 100 kg. Rolls on a horizontal floor. Center of mass has a speed of 20 cm per second. Center of mass has a speed of 20 cm per second. How much work is needed to stop it? How much work is needed to stop it? ఏం చేద్దాం 47 level 3 అనుకుందాం. ఏం లేదు సింపుల్ అయ్యా ఇట్లా
ఫ్రమ్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక డిస్క్ ఉంది, దాని మాస్ 9m, రేడియస్ ఆర్. ఏ స్మాల్ డిస్క్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r/3 ఇస్ కట్ కాన్సెంట్రికల్లీ అన్నాడు. అంటే ఒకటే సెంటర్. ఈ రేడియస్ ఎంత ఇచ్చాడు? మాస్ ఏమి ఇచ్చాడు? r/3 అన్నీ ఇచ్చేసాడు పాపం. ఇదేం దండగా. యాక్చువల్గా మాస్ ఈజ్ ఈక్వల్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. వాల్యూమ్ అంటే డిస్క్కి πr² ఇంటూ థిక్నెస్. అంటే మాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు r². r 1/3 అయింది అంటే m 1/9 అవుతుంది r² కాబట్టి. 9m లో 1/9 అంటే అది మనం అది కనుక్కోవాలి. వాడు ఇచ్చేసాడు అనమాట m to r. అడిగింది ఇంతకీ ద మూమెంట్ ఆఫ్ అబౌట్ అన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్. సో రిమైనింగ్, ఇది రిమైనింగ్. How we can find out I due to remaining can be written as I due to total minus I due to remove. Total disk formula ఏంటి? About this axis mr²/2 అంటే 9m r²/2 minus remove the about this. అది కూడా ఫార్ములా mr²/2 ఎందుకంటే సెంటర్ నుంచే పాస్ అవుతుంది. బట్ m అంటే m, r అంటే r/3 ఎంత వస్తుంది? Tenth, in a rectangle ABCD, AC is equal to L. అంటే చిన్నది పెద్దది. BC, ఇది BC. ఇంకోటి BD, ఇది BD. అండ్ HF, ఇది HF. నెక్స్ట్ EG, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మినిమం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ బాడీ దగ్గర మినిమం కావాలంటే దట్ షుడ్ పాస్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ నుంచి పోయే యాక్సిస్ ఏంటి? మూడు ఉన్నాయి. ఇది కాదు, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది. ఇది ఎవరికి పర్పెండిక్యులర్ ఉంది? బ్రెడ్త్కి పర్పెండిక్యులర్. వాట్ ఇస్ ద ఫార్ములా? mb²/12. ml²/12 పెద్దదా, mb²/12 పెద్దదా? ml²/12 పెద్దది. సో కాబట్టి ఆన్సర్ ఇది. మరి ఇదేంటి? అది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో కాబట్టి ఓన్లీ ద ఆన్సర్ ఇస్ దిస్ ఈజ్ మినిమం. వెరీ ఈజీ ఈజ్ దట్ ఈస్ mb²/12. 2020 phase 2 లో the angular speed omega of a wheel of a vehicle, omega of the wheel of a vehicle is increased from 360 rpm to 1200 rpm. 360 rpm to 1200 rpm in 14 seconds. Angular acceleration దాకా వచ్చింది కదా. అంటే 2020 మనం చేసినట్లయితే అది 22 కూడా చేసి ఉండేవాళ్ళమే కదా. సగం క్వశ్చన్స్ ప్రీవియస్ నుంచే వస్తాయి పక్క. యాంగులర్ యాక్సిలరేషన్ వాట్ ఇస్ ఫార్ములా? యాడ్ చేద్దామా? ఒమేగా ఎఫ్ మైనస్ ఒమేగా ఐ బై టీ. ఒకవేళ టీ ఇవ్వకుండా థీటా ఇస్తే v² - v² 2s. బట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ రేడియన్ పర్ సెకండ్. సో ఒమేగా ఐ ఎంత? 360 ఇంటూ 2π/60 12π. నెక్స్ట్ ఇంటూ 2π/60 20 40π. 40π minus 12π 28π/14 2π. So without touching the pen you can tell the answer. Next Centramus chadu 2020 phase 2. 3 identical spheres. 3 identical spheres, each of mass capital M are placed at the corners of a right angle triangle. With mutually perpendicular sides equal to 2 meter. Brackets lo figure చూడండి రా. ఈక్వల్ టు 2 మీటర్.
రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. టేకింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ two perpendicular axis, two perpendicular sides as the origin. అంత బొమ్మలో ఉందిలేండి. టేక్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ two perpendicular sides as origin. Find position vector of CM. Find position vector of CM. Simple. ఫిగర్ వచ్చేసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ M ఇచ్చాడు, ఇక్కడ M ఇచ్చాడు, ఇక్కడ M. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 2 meters, ఇది 2 meters. దీన్ని ఆరిజిన్ కింద తీసుకోమన్నారు. ఫర్ పొజిషన్ M1 R1 బార్ ప్లస్ M2 R2 బార్ బై M1 ప్లస్ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ప్లస్ M3 R3 బార్. డైరెక్ట్గా RC బార్ వచ్చేస్తుంది వెక్టర్. సో RC బార్ ఈజ్ ఈక్వల్ టు దీని కోఆర్డినేట్స్ ఏంటి? 0, 0. దీని కోఆర్డినేట్స్ 2, 0, 0. సో M1 R1 bar plus M2 2i cap plus M3 2j cap by M1 plus M2 plus M3 3m. Now the answer is 2/3 into I cap plus j cap. Two 2020 సెంట్రల్ మాస్ ఇచ్చాడు. ట్వంటీలో కూడా 2 ఇస్తున్నాడు. ప్రతి ఇయర్ కూడా 2 అయితే మినిమం ఇస్తున్నాడు. ఒక సెంట్రల్ మాస్, రెండు రొటేటివ్, 3 కూడా ఇస్తున్నాడు. చేస్తారా? 2020 లేదు మన దగ్గర. 2 masses, 5 kg, 10 kg. Attached to 2 ends of a rigid rod. That is attached to 2 ends of a rigid rod of length 1 meter with negligible mass. Full stop. CM from 5 kg is dash. CM from 5 kg is nearly dash. బాలే ఎవరైనా 5 kgయా 10 kgయా? దూరం 1 meter కదా. ఓకే, వితౌట్ చిన్న పని చేద్దాం. 1/2 రేషియో. 1/2 రేషియో అంటే మొత్తాన్ని 1/3 2/3. చిన్నోడి దగ్గర నుంచి 2/3 ఆన్సర్. సేమ్ ఆన్సర్ కదా. 2/3 ఇంకా 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది సెంటర్ మాస్. లేదు సార్ అట్లా నాకు అర్థం కాలేదు, బుర్ర తక్కువ అన్నారు మొత్తం. ఇది x అనుకుందాం. ఇది 1 minus x. About the center of mass, moments are equal. 5 into x is equal to 10 into 1 minus x. 5 2s. X is equal to 2 minus 2x. 3x is equal to 2. X is equal to 2/3 meter. Centimeter అయితే 200/3 centimeter. 3 6 18 66 పాయింట్స్ అదే ఇచ్చారు. 67 సెంటీమీటర్ నియర్లీ అన్నారు. నెక్స్ట్ 2020 ఇంకో ఈజీ క్వశ్చన్ ఇచ్చాను. ఫైండ్ ద టార్క్ about the origin. Find the torque about the origin when a force of 3 J cap Newton, when a force of 3 J cap Newton acts on a particle whose position vector is 2 K cap meter, whose position vector is 2 K cap meter. From what tau r bar cross f bar. అంతకంటే సింపుల్ ఇస్తారా? ఆర్ బార్ ఎంత? 2K క్యాప్, 2K క్యాప్ క్రాస్ ఎఫ్ బార్ 3 సో 2 3 6
కేజే ఐజే జేకే జేకే ఐ కేజే మైనస్ అంతే. లేదంటే డిటర్మినెంట్ వదిలేసుకోండి, టైం అంతా దొరుకుతుంది. 6J ఇచ్చాడు, 6I కూడా ఇచ్చాడు, -6I. సో జాగ్రత్త. 2019 solid cylinder of mass 2 kg, a solid cylinder of mass 2 kg and radius 4 centimeter is rotating about its axis, at the rate of 3 rpm. The torque required to stop it after 2 pi revolutions. ఈ ఫార్ములా ఇద్దామంటారు. ఏమి ఇచ్చాడు మన భాషలో చెప్పండి, ఏది లీనియర్ మోషన్ భాషలో చెప్పాలనుకోండి. మాస్ ఇచ్చాడు, ఎం ఇచ్చాడు, ఓకే అంటే మాస్ ఇచ్చినట్టే కదా. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఎంత? 0. సో యూ ఇచ్చాడు, వి ఇచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య టైమ్ ఇచ్చాడా, డిస్టెన్స్ ఇచ్చాడు? డిస్టెన్స్. రివల్యూషన్ అంటే డిస్టెన్సే కదా. సో యూ ఇచ్చాడు, వి ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, ఫోర్స్ కనుక్కోమన్నాడు. సో యూ ఇచ్చాడు, వి ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు ఏమంటే v² - v² = 2as వేస్తే నీకు ఏ వస్తుంది. ఫోర్స్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని మన రొటేటరీ మోషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద ఫార్ములా v² - అంటే ωf² - ωi² = 2as. ωf ఎంత? 0. మైనస్ ωi ఎంత ఇచ్చాడు? 3 rpm. 3 × 2π/60. 3 × 2π/60 అంటే 6π/60, π/10, π²/100. 2 ఆల్ఫా తెలవదు, తీటా ఎంత ఇచ్చాడు? 2π. రివల్యూషన్ అన్నాడు, రేడియన్స్లో మార్చాలి కదా. రివల్యూషన్కి ఎన్ని రేడియన్లు? ఒక రివల్యూషన్ అంటే ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీస్ అంటే 2π రేడియన్. సో 2π రివల్యూషన్ ఇచ్చాడు, బట్ ద యూనిట్ ఆఫ్ థీటా ఇస్ రేడియన్ అని మనకు తెలుసు. 2π × 2π అది. దెన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు π క్యాన్సిల్. సో -1/2/800. ఆల్ఫా ఎందుకు మైనస్ వచ్చింది? రిటార్డేషన్తో పోతుంది, స్టాప్ అయింది కదా. అడిగింది బట్ టార్ ఈజ్ ఈక్వల్ టు మరి అయి ఇచ్చాడా? ఎవడాడు? సాలిడ్ సిలిండర్ mr²/2. హాలో సిలిండర్ అయితే mr²/2. బట్ సెంటీమీటర్లో ఇచ్చాడు, అది మార్చుకోవాలి. సో m అంటే 2, r అంటే ఎంత? 4/4 is r². 16 × 10⁻⁴/2 into alpha 1/800. of course minus 2 cancel. 16 5 50 1/5 0.2 into 10⁻⁴. 2 మీద 10⁻�6. ఫస్ట్ ఆప్షన్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ SI. సింపులే. ఇప్పుడు ఏ అర్థి తేడా వచ్చినా, ఆర్పిఎంలో మార్చకపోయినా, రివల్యూషన్ రేడియన్లో మార్చకపోయినా, సెంటీమీటర్ మీటర్లో మార్చకపోయినా, యూ గెట్ డిఫరెంట్ ఆన్సర్.